ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా యూరియా కొరతతో రైతులు అవస్థలు పడుతున్నారు. తెల్లవారుజాము నుండే పీఐసీఎస్ వద్ద అన్నదాతలు క్యూ లైన్లో పడిగాపులు కాస్తున్నారు. 10 రోజులుగా సొసైటీల చుట్టూ తిరుగుతున్నా బస్తా యూరియా దొరకడం లేదని మండిపడుతున్నారు. రేవంత్ సర్కార్కు అవగాహన లేకపోవడం వల్లే యూరియా కొరత ఏర్పడిందని మండిపడుతున్నారు. ప్రభుత్వం వెంటనే యూరియా కొరతను తీర్చాలని, అవసరానికి సరిపడా ఎరువులు అందజేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై పూర్తి అప్డేట్స్ బోయపల్లి పీఐసీఎస్ నుండి మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. రోజుల తరబడి పంపిణీ కేంద్రాల చుట్టూ రైతులు తిరుగుతున్నారు. తెల్లవారుజామున 3-4 గంటల నుంచే పంపిణీ కేంద్రాల వద్దకు వచ్చి రైతులు యూరియా కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం హాకా రైతు సేవా కేంద్రం వద్ద ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాము. రైతులంతా కూడా షట్టర్ లోపలికి దూసుకెళ్లారు. తెల్లవారుజాము నుంచి ఎదురు చూస్తున్నప్పటికీ కూడా పంపిణీ చేయకపోవడంతో రైతులంతా ఆగ్రహంతో షట్టర్ను పైకెత్తి లోపలికి దూసుకెళ్లారు. పంట పనులు వదిలిపెట్టి రైతులు యూరియా కోసమే తిరగాల్సినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపుగా 45 రోజుల నుంచి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం క్యూ లైన్లో ఉన్నటువంటి రైతులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నారు? ఒక నెలన్నర నుంచి అట్లే జరుగుతుంది. యూరియా దొరకట్లేదు. మేము 4 రోజులు అవుతుంది. నాది 5 ఎకరాల భూమి ఉంది. ఒక్క సంచి కూడా ఇప్పటి వరకు యూరియా దొరకలేదు. మేము 4 ఎకరాలు, మా సొంత భూమి 4 ఎకరాలు ఉంది. ఇంకోటిది 6 ఎకరాలు కౌలుకు వేసినాం. ఇంకా 10 ఎకరాలు ఉంది. 2 దంచులు ఇచ్చిండు. 4 రోజులు అవుతుంది. 4 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు ఇరిగేయలేడు. ఉదయం 6 గంటలకు వచ్చి కూర్చున్నాము. మొత్తం టోకాన్లు ఇస్తామని చెప్పి పోలీసు వాళ్ళకి ఇచ్చిండు. పోలీసు వాళ్ళతో మేము కొట్టవలసి వస్తుంది. కౌలు రైతుకు రైతు బంధు ఇవ్వకపోయినా పర్లేదు, కానీ యూరియా ఇస్తే చాలు. కౌలు రైతుకు కౌలుకి భూమి కౌలుకి ఇచ్చిన వాళ్ళు పాస్బుక్ ఎవరు చేతికి ఇయ్యరు. యూరియా తెచ్చుకోపోవడానికి మన ఆధార్ కార్డు ఉంటే మన ఇస్తారు, కానీ పాస్బుక్ మాత్రం జిరాక్స్ ఎవరు ఇయ్యరు. మాకు కనీసం మాకు యూరియా ఇస్తే చాలు. మాకు రేవంత్ రెడ్డి గారు 3 రోజులు అవుతుంది. తర్వాత ఇదే లైన్ కట్టడం అవుతుంది, ఇంటికి కోవడం అవుతుంది. అంటే యూరియా అయితే దొరుకుతలే. మేము 4 రోజుల కౌలు రైతున్నాయి. మాకు యూరియా ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు. పాస్బుక్లు లేవు. ఇక ఆధార్ కార్డు మీద తీసుకుపోదామని వస్తే ఇస్తలేరు. లేదంటున్నారు. ఇక చేనుకు రోగం పడ్డది వేసుకుందామంటే వస్తలేరు, ఇస్తలేరు. ఇక ఏం చేయాలి? కొంతమంది రైతులు ఇక్కడ ఉన్నారు. నేను 7 రోజులు అవుతుంది సార్ తిరుగుతున్నా. 3 ఎకరాలు చేసినా, కౌలుకు చేసినా, రోగం పడ్డది. ఇరగలేక చేను మొత్తం బుడుగు పడిపోయింది. ఇప్పుడు పెట్టుబడి లేదు. 2 లక్షల మీద పెట్టినా. కూలి చిన్నాలు చేసిన, కౌలుకు చేసినా. ఇప్పుడు ఆ పైసలు ఎట్లా తెరవాటు కావాలి? రైతు కౌలుకి ఎట్లా ఇవ్వాలి? మమ్మల్ని రోడ్ల మీద వాడు కూడు గంజి కనుక వస్తున్నాం. మేము ఆకలి కొని దూపకొని పానాలు బాగలేక రోడ్డు చక్కెర వచ్చి పడుతున్నాం. మేము మమ్మల్ని మా పరిస్థితి రోడ్ పాలు చేసిండ్రు. ఏంది ఇది? మాకు ఈరిగా మాత్రం తప్పనిసరి ఇచ్చిపోబ్బా. ఏడో అమ్మా ఇంత ఇబ్బంది పెట్టకుండా మమ్మల్ని ఈరిగలా. 4 రోజులు అయింది సార్. 4 రోజుల నుంచి ఒక బస్సు దొరకలేదు. అసలు స్టాక్ అవుతుంది అనేది 4 రోజులు పొద్దుగాల 5 గంటలకు వెళ్ళి వచ్చి కూర్చున్నాము. ఇప్పుడు వరకు ఒక బస్సు లేదు. 2 బస్సులైనా ఇస్తారని అనుకుంటున్నాము. ఒక బస్సు కూడా ఇస్తలేరు. పబ్లిక్ పూరా ఎగబడుతున్నారు, వస్తున్నారు, ఇద్దరికొకరు ఇస్తున్నారు, దోగబడుతున్నారు. దీనికి ఏమైనా ప్రభుత్వం ద్వారా సాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. దీనికి యూరియా దొరకక చాలా అవసరం పడుతున్నాము. ఇబ్బందులు అవుతున్నాయి. మనుషులు కొట్టుకొని దొబ్బుకొని వస్తున్నాము. ఎవరికొవరు ఇబ్బంది అవుతుంది. ఇట్లా చేసి ఎట్లా అని అడుగుతున్నాం. అంతే. ఎందుకు ఇట్లా అవుతుంది? ప్రభుత్వం ఏంది ఇది? ఎందుకొరకు చెప్పండి. ఎన్నడూ కాలేదు. ఫస్ట్ టైం ఇప్పుడే. ఎప్పుడు ఇట్లా కాలేదు. ఎన్నడూ ఇట్లా కానీ జీవితంలో ఎప్పుడు కాలేదు. పుట్టిందంటే ఇప్పుడే ఇష్టం లైఫ్లో. ఇప్పుడే నేను దగ్గర 20 ఎకరాలు వేసిన. 20 ఎకరాలు వేసి ఒక సంచిస్తే ఏమో ఏంటికైతుంది? నేను ఏంటికైతే ఒక సంచిస్తే ఇది లైన్లో వాడి తీసుకుపోయి తొత్తులు బోధులు కొట్టుకొని చచ్చిపోయిపోయినా మనసులో మేము. చెప్పండి. రైతుల ఇబ్బందులు వర్ణనాతీతంగా ఉన్నాయి. యూరియా కోసం రోజుల తరబడి తిరుగుతున్నప్పటికీ కూడా యూరియా బస్తా దొరకకపోవడంతో రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు. పంటకు సరైనటువంటి సమయంలో యూరియా జల్లకపోతే పంట దిగుబడి సరిగా రాదని, పెట్టిన పెట్టుబడి అంతా నష్టపోతామని రైతులు తీవ్రంగా ఆవేదన చెందుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదు. నిత్యం వందలాది మంది రైతులు పంపిణీ కేంద్రాల చుట్టే తిరుగుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వంలో
ఎటువంటి చలనం లేదు. మంత్రులు సమీక్ష చేసినప్పటికీ, కలెక్టర్లు విజిట్ చేసి క్షేత్రస్థాయిలో ఇబ్బంది లేదని చెప్తున్నప్పటికీ కూడా నిత్యం రైతులు మాత్రం యూరియా కోసం కుస్తీపట్లు పడాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మహబూబ్నగర్ జిల్లా కేంద్రం వద్ద ఉన్నటువంటి బోయపల్లి హాకా రైతు సేవా కేంద్రం వద్ద కూడా పెద్ద ఎత్తున రైతులు తెల్లవారుజాము నుంచే చేరుకున్నారు. రైతులకు యూరియా బస్తా దొరకడం లేదని, వెంటనే యూరియా బస్తాలు డిమాండ్కి తగ్గట్టు సప్లై చేయాలని రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. వీడియోలు వెంకట్తో నరేష్, టీ న్యూస్, మహబూబ్నగర్ జిల్లా.